హలో అందరికీ! నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా. నేనైతే మా ఇంట్లో షింక్ దగ్గర అయితే ట్యాప్ ఉంటుంది కదండీ, అది ఊడిపోయింది. ఇదైతే నేనే రిపేర్ చేయాలని చేస్తున్నానండి. అదే ప్లంబర్ వస్తే మాత్రం దీనికి మినిమం ఒక 300, 400 లేనిదైతే అసలు చేసేవాడే కాదు. నేనే ఈ చిన్న పనికి ఎందుకులే అనిపించేసి నేనే గమ్ము బయట తెప్పించేసుకున్నాను. పైపులకు వేస్తే గమ్ము ఉంటుంది కదా, అది తెప్పించుకొని వేసి పైపును వాళ్ళు ఇంతకుముందుకు వచ్చి ప్లంబర్స్ చేసేటప్పుడు చూశాను ఎలా అతుకు పెడతారు ఏంటనేది. చూసేసి నేను కూడా అలానే చేశాను. యాజ్ ఇట్ ఈజ్గా అలానే చేశానండి. ఈ పని అయితే నేనే చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ పని వాళ్ళకి రప్పించి వాళ్ళని చేస్తే ఎంత డబ్బులు అవుతాయి, అదే మనం చేసుకుంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంది. ఇది మీ అందరితో అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇదైతే మంచిగా అతికినాక మొత్తం దాంట్లో ఉన్న గమ్ము తడి మొత్తాన్ని తోడ్చేసి నేనైతే ఈ పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం చేసుకున్న పనిలో అయితే ఎంత తృప్తి ఉంటుంది కదా, చిన్న పనైనా పెద్ద పనైనా. మీరు కూడా ఇలాంటి ఏమన్నా మీ ఇంట్లో ఏమన్నా చేసి ఉంటే నాతోనైతే కామెంట్లో షేర్ చేసుకోండి తప్పకుండా. అంతేనండి, మనం ఆడవాళ్ళమైతే మన ఇంట్లో ఒక రూపాయి మిగిలించాలనే చూస్తూ ఉంటాము. ఇదేది బయట వాళ్ళని తెప్పించి పని చేపించవచ్చు కదా, కానీ తెప్పించలేం కదండి. మనం ఒక రూపాయి మిగిల్చాలనే చూస్తాం, అంతే కదా. రూపాయికి రూపాయి ఆసరా అవుతుందని. మీరు కూడా ఇంతేనా?